కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలపై ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నామని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ తెలిపారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఆదిత్య కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీల ప్రాంతీయ సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని తెలిపారు. పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిస్తూ కాంట్రాక్ట్ కార్మికులను పెంచుతూ ఉందని ఆరోపించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని, ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ పేదలపై భారం మోపుతుందని ఆరోపించారు. 4 లేబర్ కోడ్స్, 3 నేర చట్టాల సవరణను రద్దు చేయాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ స్కీము కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐఎఫ్టియు దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతుందని, అందులో భాగంగా ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కార్మికులు, ప్రజలందరూ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 45 కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ఉరితాడుగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేటువంటిది, అదేవిధంగా ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులని కాలరాచే విధంగా ఉన్నటువంటి, పోలీసు వ్యవస్థకు సర్వాధికారాలు ఇచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి 3 క్రిమినల్ చట్టాల మార్పులు అవుతుందో వాటిని రద్దు చేయాలని, దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మిట్ చేయాలి, అదేవిధంగా వాళ్ళ కనీస వేతనం 26,000 ఉండాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ల మీద ఐఎఫ్టి జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈ పిలుపులో కార్మిక వర్గం అంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో కార్మికులకు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయలేదు. కార్పొరేట్ వర్గాల ప్రతినిధిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పింది. దేశంలో ఉన్నటువంటి 267 కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్పింది. అదేవిధంగా మొత్తం స్కీమ్ వర్కర్లని వాళ్ళందరినీ కూడా కనీస వేతనాలు కూడా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఉంది. వాళ్ళు దేశంలో 36 లక్షల మంది ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలో పర్మనెంట్ కార్మికులు తగ్గించి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను పెంచుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ రంగం లాగానే ఇది కూడా ప్రభుత్వం వాళ్ళ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కార్మికుల ఏ సమస్యను పరిష్కరించలేదు. అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని కార్మిక డిక్లరేషన్ ప్రకటించింది. ఈ 8 నెలల కాలంలో కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్యని పరిష్కరించలేదు. అదేవిధంగా వాళ్ళ వేతనాలు పెంచేటువంటి పరిస్థితి కానీ, గతంలో బీఆర్ఎస్ ఏదైతే అమలు చేయలేదో వాటిని వీళ్ళు అమలు చేస్తా ఉన్నారు. దానికి కానీ వీళ్ళు పూనుకోలేదు ఈనాటికి అమలు చేయడానికి. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం కార్మికుల సమస్యల్ని, వేతనాలని, కనీస వేతనాల జీవోల్ని రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ ప్రధాన సమస్యల మీద చలో హైదరాబాద్ 30వ తారీఖున జరిగేటువంటి దాంట్లో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని భారత కార్మిక సంఘాల సమైక్య విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి. అట్లాగే కార్మిక వర్గాన్ని బానిస స్థితిలోకి నెట్టడానికి, వాళ్ళ యొక్క శ్రమశక్తిని కారు చౌకగా బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఉద్దేశించిన ఈ 4 లేబర్ కోడ్స్ దాదాపు కార్మిక వర్గం యొక్క సర్వ హక్కుల్ని రద్దు చేసేటువంటి ఒక ప్రక్రియకు ఉద్దేశించబడేటువంటి 4 లేబర్ కోడ్స్. అదేవిధంగా ఇవాళ 3 నేర చట్టాలు ఏవైతే ఉన్నాయో, నూతన నేర చట్టాలు, ఇంతకుముందు మా జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పినట్టుగా ఇవాళ మొత్తం పౌర సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా వాళ్లకున్నటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంటులో కేవలము బీజేపీ తన వ్యక్తిగత సభ్యుల చేత ఆమోదింపజేసుకున్నటువంటి ఈ చట్టాలు ఇవి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఎక్కడ చర్చ జరగలేదు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా సంబంధిత చట్టాల్లో ఈ చర్చ జరగలేదు. జరగకుండా తీసుకొచ్చినటువంటి ఈ నేర చట్టాలు మరింత కఠినంగా, ప్రమాదకరంగా, మొత్తం తమ ఫ్యాసిస్టు పాలనకు అనుగుణంగా రూపొందించబడ్డ చట్టాలు కనుక వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.
చెప్పురా ఆఫీస్ కాడ ఇవితానా ఘోరంగా బిజీ ఉన్నా అవునవును. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, నాయకులు ఎండి చాంద్ పాషా, ఈ నరేష్, డి అశోక్, ఈ రామకృష్ణ, ఈసంపల్లి రాజేందర్, చిలక శంకర్, డి బ్రహ్మానందం, టి శ్రీనివాస్, ఎం రాములు, ఎస్ మల్లేష్, ఎం దుర్గయ్య, ప్రసాద్, కొమరయ్య, బుచ్చయ్య, తిరుమల, ఆర్ రాయమల్లు, ఎం రమేష్, బండ పద్మ, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.